హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి వచ్చేసాను రిగార్డింగ్ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ గురించి అనమాట. సో దాని గురించి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే తొందరలోనే ఈ మంత్లోనే మనకు ఈ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ది అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి అన్ని ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఏంటిదంటే అప్లికేషన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ మంత్ ఆగస్ట్ మంత్ 17th నుంచి అప్లికేషన్స్ అయితే మనకు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 16th నెక్స్ట్ మంత్ 16th సెప్టెంబర్ వరకు క్లోజింగ్ డేట్ అయితే ఉందన్నమాట. సో ఈ మంత్ 17న స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ 16న అప్లికేషన్ డేట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో దీనికి మనకు పే స్కేల్ ఎంత ఉంది అని చాలామంది అడిగారు కదా. సో ఈ అప్లికేషన్లోనే మనకు ఇచ్చారు. పే స్కేల్ ఎంత ఉంది అంటే 29,200 ఉంటుంది. అంటే ఇనీషియల్ పే, ఇప్పుడు మన జాబ్ రాగానే మనకు 29,200 అనేది శాలరీ పే చేస్తారు. అండ్ దీనికి మన ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు వాళ్ళు అంటే 20 నుంచి 38 ఇయర్ వరకు మనకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి మనకు తెలుసు కదా, 246 నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉన్నాయి ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్లో. అండ్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అంటున్నాం కదా. సో అప్లికేషన్ ఫీ ఎంత అంటే జనరల్ కేటగిరీస్ వాళ్ళకి, జనరల్ పీపుల్కి ఎంత అంటే 500 ఉంటుంది. బట్ ఇది తర్వాత రిఫండ్ అయిపోతుంది. 500లో కొంచెం 400 అలా మనకు రిఫండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వేరే కేటగిరీస్ ఉంటాయి కదా, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్, జెండర్ అంటే ఉమెన్ కేటగిరీ అని, అండ్ ట్రాన్స్జెండర్ కేటగిరీ, అలా డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఛార్జెస్ ఉంటుంది. అవి కూడా తర్వాత రిఫండ్ అయిపోతాయి అన్నమాట. అండ్ దట్స్ అబౌట్ ద అప్లికేషన్ ప్రాసెస్. అండ్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ వరకు వచ్చేస్తే ఏంటంటే ఇది ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ సిలబస్ అనేది చాలా వాస్ట్గా ఉంటుంది. జనరల్ సిలబస్ ఉంటుందన్నమాట. అంత ఇన్డెప్త్ అయితే ఉండదు, బట్ అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుంది. కాబట్టి ఈ టైంలో ఏం చేయాలి అంటే టాపిక్స్ పట్టుకొని, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివి అదంతా నేనైతే చెప్తాను. అన్ని టాపిక్స్ టైం వేస్ట్ ప్రాసెస్ అని నేను అనను. బికాస్ ఆ నాలెడ్జ్ మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నామంటే ఈ ఎగ్జామ్కి కాదు, కానీ ఇంకే ఎగ్జామ్కైనా మనకు అది యూజ్ అవుతుంది. ఆ నాలెడ్జ్ మనకి ఎక్కడికి పోదు. బట్ పర్టికులర్లీ ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అని అంటే అలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చదవడం అనేది చాలా టైం వేస్టింగ్ ప్రాసెస్. అండ్ చాలామంది నేను చెప్పలేను, బట్ 2 months 3 monthsలో అలా సిలబస్ కంప్లీట్ చేసేసి చదివేద్దాం అనుకుంటారు, కానీ అది అవ్వదు, మనకు గుర్తుండదు కూడా మెయిన్లీ. సో ఈ టైంలో ఏం చేయాలి అని అంటే ఓన్లీ ఎంసీక్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏమైనా ఉన్నాయి, క్వశ్చన్ పేపర్స్ అండ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది చూసి అనలైజ్ చేసి చదువుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద మీ అంటే మొత్తం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలంటే ఎంసీక్యూస్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ మేజర్గా మనకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే చాలా, వీటి నుంచి ఒక 10-20 క్వశ్చన్స్ అన్న వచ్చే ఛాన్సెస్ ఉన్న సబ్జెక్ట్స్ అయితే ఫార్మకాలజీ ఒకటి, ఫార్మస్యూటిక్స్ ఒకటి, అండ్ కాగ్నసీ, అండ్ ఇది ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. సో వీటి నుంచి ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి అయితే మనకు చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది వస్తాయి. అండ్ మిగిలిన సబ్జెక్ట్స్ అయితే వీటి నుంచి ఒక 40% 50% వీటి నుంచి వస్తే, మిగిలిన 40-50% వేరే సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి అన్నమాట. సో మేజర్లీ ఈ సబ్జెక్ట్స్ ఎంసీక్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దాని తర్వాత మిగిలిన టైం ఆ సబ్జెక్ట్స్కి ఇవ్వండి. అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే, బట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినవి అయితే ఆ సబ్జెక్ట్స్ అనమాట. అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చదివే రూట్ని మాత్రం ఈ టైంలో చూస్ చేసుకోకండి అని నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ నేను నా యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అయితే చెప్తున్నాను టీఎస్ ఫార్మసిస్ట్ది. సో అది కూడా కొంతవరకు మీకు యూజ్ అవ్వచ్చు, అది కూడా చూడండి. అండ్ ఆర్ఆర్బీది అండ్ టీఎస్ ఫార్మసిస్ట్ కలిపి నేను ఎంసీక్యూ సిరీస్ అయితే నేను స్టార్ట్ చేశాను. అండ్ ఈ టీఎస్ ఫార్మసిస్ట్ది కూడా జాబ్ క్యాలెండర్ రావడం వల్ల, అండ్ ఆర్ఆర్బీది కూడా జాబ్ అంటే అప్డేట్ రావడం వల్ల నేను అంటే సిలబస్లో ఏమైనా అప్డేట్ అవుతుందేమో అని చూసి కొన్ని డేస్ అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. స్టిల్ నేను వెయిట్ చేస్తున్నాను. క్లాసెస్ ఫుల్ ఫ్లెడ్జ్గా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. బికాస్ సిలబస్లో ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు ఈ చెప్పిన సిలబస్ అంతా వేస్ట్ అవుతుంది కదా. ఎవరైతే స్టూడెంట్స్ నన్ను నమ్మి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి టైం వేస్ట్ అవ్వచ్చు కదా అని చెప్పేసి నేనైతే కొంచెం వెనకడుగు వేసి నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను.
ఇప్పటి నుంచి ఏం చేద్దామంటే అన్ని ఎంసీక్యూస్ మీదనే కాన్సంట్రేట్ చేద్దాము. బోత్ టీఎస్ ఫార్మసిస్ట్‌ది అండ్ ఆర్ఆర్‌బీ ఫార్మసిస్ట్‌ది మొత్తం ఎంసీక్యూస్ సా సాల్వ్ చేయడం వల్ల మనకు కొన్ని కాన్సెప్ట్స్ కూడా మనకు ఏంటిదైతే కవర్ అయితుంటాయి కదా కాన్సెప్ట్స్. అంటే ఇప్పుడు మనం క్లాస్ చెప్పేది ఓ ఓ 10 మినిట్సో 5, 10 మినిట్స్ క్లాస్ ఉంటుంది నా ఛానల్‌లో అయితే. ఆ 5, 10 మినిట్స్‌లో మనం ఒక్క కాన్సెప్టే నేర్చుకుంటాం. అదే ఎంసీక్యూ సాల్వ్ చేస్తామనుకోండి, అదే ఆ 5, 10 మినిట్స్‌లోనే మనం 2, 3 నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్‌ని మనం నేర్చుకుంటామనమాట. సో, అందుకని ఎంసీక్యూ సాల్వ్ చేయడం వల్ల అంత యూజ్ ఉంటుంది. సో, నేను పర్టిక్యులర్‌గా వేరే సీనియర్ ప్రొఫెసర్స్‌ని వాళ్ళని కనుక్కున్నాను. ఈ పర్టిక్యులర్ టైంలో ఏం చేయాలి? నన్ను నమ్ముకొని ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి నేను ఏ రకంగా హెల్ప్ చేయాలి? ఈ క్రూషియల్ టైంలో అని నేను అడిగితే వాళ్ళు చెప్పారు, డోంట్ టీచ్ అంటే క్లాస్ ఇంత చిన్న బోర్డు, ఫోన్ పెట్టుకొని నువ్వు అంత పెద్ద సిలబస్‌ని నువ్వు కంప్లీట్ చేయలేవు. జస్ట్ ఎంసీక్యూస్ మీద కాన్సంట్రేట్ చేసి ఆ ఎంసీక్యూస్ ఎలా సాల్వ్ చేయాలి, రేపటి నాడు ఎగ్జామ్‌లో కూడా వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది కదా అని కొంచెం సజెషన్ ఇవ్వడంతోని, వాళ్ళ సజెషన్ కూడా నేను తీసుకోవడంతోని ఈ మాట చెప్తున్నాననమాట. సో, ఎంసీక్యూస్ మీదనే కాన్సంట్రేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చూద్దాం. తర్వాత సిలబస్‌లో ఏమైనా అప్డేట్ వచ్చిందనుకోండి, అండ్ నేను ఇప్పటి నుంచి ఏం చేస్తానంటే ఏదైనా అప్డేట్ వచ్చిందనుకోండి సిలబస్‌లో, తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా! ఓకే. ఇది డామ్ షూర్‌గా వస్తుంది అనే టాపిక్స్ ఉంటాయి కదా! ఆ టాపిక్స్‌కి మాత్రం నేను కంప్లీట్ క్లాస్ చెప్తాను. అండ్ జనరల్ టాపిక్స్‌కి నేను ఎంసీక్యూస్‌లోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతాననమాట. సో, ఇవన్నీ మన యూట్యూబ్ ఛానల్‌లో జరుగుతూనే ఉంటాయి. సో, మీరెవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ నా ఛానల్‌ని విజిట్ చేయండి. మీకు ఓకే యూజ్‌ఫుల్ అని అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.